సమూయేలు గ్రంథం 2 సమూయేలు 22 అధ్యాయం 18వ వచనం. దావీదుకు కూడా ఆపద వచ్చిందంట. చూడాలి 22:18. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించిన చాలు. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను అంటాడు చాలు. చూసారా, ఒక శత్రువు బలమే కాదు, వ్యాధులు కూడా మన మీద బలంగా ప్రయోగం చేస్తాయి. ఆ వ్యాధులు కూడా మనకు శత్రువే. చూసారా, కరువు మన మీదకి ప్రయోగం చేస్తూ ఉంటుంది, కరువు కూడా మనకి శత్రువే. అలాగనే మరి ఈ యొక్క కలరాలు లేక రకరకాలైనటువంటి కరోనా రోగాలు ఇలాంటివి కూడా మనకి శత్రువులే. కానీ ఆ శత్రువుల నుండి మనలను విడిపించేవాడు ఎవరయ్యా అంటే దేవుడు, దేవుడు, దేవుడు. అందుకని దావీదుకి ఎంతోమంది శత్రువులు ఉన్నారు, కానీ ప్రధానమైన శత్రువు ఎవడయ్యా అంటే చెప్పాలి, ఎవడు? సౌలు రాజు. దావీదుకి ఎంతోమంది శత్రువులు ఉన్న ప్రధాన శత్రువు ఎవడయ్యా అంటే సౌలు. అలాంటి ఆయన రాజు, ఈయనేమో ఒక యెషయాకి గొర్రెలు కాసుకునే ఆయన కుమారుడు, 80 కుమారులు కడసారిపోవాడు. ఒక గొర్రెలు కాసుకునే పిల్లగాడికేను రాజుగారికి ఎంత తేడా ఉంటుంది. రాజు ఏదైనా చేయగలడు, రాజు కోపం కలిగిస్తే శిరస్సు కొట్టి కోట కొమ్ము కట్టేసేస్తాడు అంతే. నువ్వు ఇలాగ ఎందుకు చేసావు రాజా అని అడిగేవాడు లేడు. అలాగనే నీ శత్రువు బలవంతుడైనా కూడా, చూసారా, భాగ్యవంతుడైనా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే గొలియాత్ ఎంత, దావీదు ఎంత. దావీదు ఎంత బొడ్డోళ్ళలాగా ఉంటాడు గొలియాత్ దగ్గర, మోకాళ్ళ కాడుకుంటాడు. గొలియాత్ అంత ఎత్తున ఉంటాడు. అలాంటిది యుద్ధము యెహోవాదే అన్నాడు అంతే. దెబ్బతోటి బోర్ల పడిపోయాడు గొలియాత్. కనుక కారణం ఏంటంటే ఈయన దేవుడు తీసుకుని వెళ్ళాడు యుద్ధానికి, ఆయనేమో తన బలాన్ని తీసుకుని వచ్చాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆపత్కాలంలో నన్ను గూర్చి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు దేవుడు. దావీదుకి ఎన్నో ఆపదలు వచ్చినాయి, కానీ అన్నిట్లో నుండి దేవుడే ఆయనను విడిపించాడు. అదే 17వ వచనంలో అంటాడు, బలవంతులకు పగవారు నాకంటే బలిష్ఠులై ఉన్నారు, వారు వశములో నుండి నన్ను విడిపించావు ప్రభు అంటాడు. నాకంటే బలమైనటువంటి సింహము, చూసారా, ఒకసారి గొర్రెల మీదకి వచ్చిందంట. ఆయన గొర్రెలు కాస్తూ ఉండగా అప్పుడు ఒక గొర్రె పిల్లను పట్టుకుంటే దాని మీద కలబడి దాని దవడల్లో 2 పట్టుకొని చీల్చేసి తాటి మట్టం